చిన్న ఛాలెంజ్. నేను 3 పేర్లు చెప్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. వాటి మధ్య తేడా ఒక్క వాక్యంలో చెప్పగలరా? చాలా మంది చెప్పలేరు. ఎందుకంటే ఈ 3 పదాలు ఎప్పుడూ కలిసి వినిపిస్తాయి. కానీ నిజానికి వాటి పని ఒక్కటే కాదు. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీరు ఈ 3 కాన్సెప్ట్స్‌ని ఎంత సింపుల్‌గా అర్థం చేసుకుంటారో ఎవరు అడిగినా సరే 2 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. అయితే మొదలు పెడదామా? నా పేరు రాధా రామ్‌శెట్టి. మొదటి ఎపిసోడ్‌లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సింపుల్‌గా చెప్పాలంటే మెషిన్ మనిషిలా ఆలోచించడం, నేర్చుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం. ఇవన్నీ చేయగలిగితే దాన్ని ఏఐ అంటాం. కానీ మెషిన్‌కి ఈ సామర్థ్యం ఎలా వస్తుంది? అదే ఈరోజు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్‌ని ఊహించుకోండి. ఒక పేషెంట్ హాస్పిటల్‌కి వచ్చాడు. హాస్పిటల్ మెయిన్ ఎయిమ్ ఏంటి? పేషెంట్‌ని బాగా చికిత్స చేసి ఆరోగ్యంగా పంపించాలి. కానీ డాక్టర్ ఒక్కరే అన్ని చేయగలరా? లేదు. రిసెప్షనిస్ట్ ఉంటారు, నర్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు, ఫార్మసిస్ట్ ఉంటారు. అందరూ కలిసి పేషెంట్‌కి హెల్ప్ చేస్తారు. సేమ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. ఏఐ ఒక పెద్ద గోల్. మెషిన్ తెలివిగా పనిచేయాలి. కానీ ఆ గోల్ చేరుకోవడానికి చాలా టెక్నిక్స్ ఉపయోగిస్తుంది. అందుకే ఒక ముఖ్యమైన టెక్నిక్ మెషిన్ లెర్నింగ్. అయితే మెషిన్ లెర్నింగ్ అసలు ఏం చేస్తుంది? ఒక చిన్న కథతో చెప్పు. మీరు ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు అనుకుందాం. ఫస్ట్ డే ఒక పదం కూడా అర్థం కాదు. రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి కొన్ని పదాలు నేర్చుకుంటాం. తర్వాత సెంటెన్సెస్ నేర్చుకుంటాం. కొన్ని నెలల తర్వాత ఆ లాంగ్వేజ్ మాట్లాడడం కూడా మొదలు పెడతాం. ఎందుకంటే మీరు ప్రతి సెంటెన్స్ ని గుర్తుపెట్టుకోరు, ప్యాటర్న్ ని నేర్చుకుంటారు. మెషిన్ లెర్నింగ్ కూడా ఇలాగే. మెషిన్ కి చాలా డేటా ఇస్తారు. అది డేటాలో ప్యాటర్న్స్ ని కనిపెడుతుంది. తర్వాత కొత్త డేటా ఇచ్చినా తానే స్వయంగా ప్రిడిక్షన్స్ చేసి ఆన్సర్ చెప్తుంది. మీకు మ్యూజిక్ మెలోడీ సాంగ్స్ ఎప్పుడు ఎక్కువగా విన్నారనుకోండి, అలాంటి రెలవెంట్ సాంగ్స్ మీకు సజెస్ట్ చేస్తుంది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ ఉందనుకోండి, మీరు స్పోర్ట్స్ షూస్ చూస్తే దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ని చూపిస్తుంది. కొరియర్ కంపెనీ ఏ రూట్ లో పార్సిల్ త్వరగా చేరుతుందో ప్రిడిక్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ వల్ల సాధ్యమవుతుంది. కానీ మెషిన్ లెర్నింగ్ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు తన అమ్మని వేల మందిలో కూడా వెంటనే గుర్తుపడతాడు. మెషిన్ కూడా అంత తెలివిగా గుర్తుపట్టగలదా? అక్కడే వస్తుంది మనకి డీప్ లెర్నింగ్. ఇప్పుడే ఒక ప్రశ్న అడిగాను. ఒక చిన్న పిల్లవాడు తన అమ్మని వేల మందిలో కూడా ఎలా గుర్తుపడతాడు? అతను కేవలం ముఖం మాత్రమే చూడ్డు. నడక, గొంతు, డ్రెస్, హైట్, స్మైల్ ఇలా చాలా విషయాలు ఒక్కసారి గమనించి డిసైడ్ చేసుకుంటాడు. తన మెదడు ఒక్కసారి అన్ని సంకేతాలను విశ్లేషిస్తుంది. డీప్ లెర్నింగ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఒక రూల్ మీద ఆధారపడి పనిచేయదు. చాలా పెద్ద మొత్తంలో డేటా తీసుకుని దానిలోని చిన్న చిన్న ప్యాటర్న్స్ కూడా నేర్చుకుంటుంది. అందుకే దీన్ని డీప్ లెర్నింగ్ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు చేతితో రాసిన నోట్ ని స్కాన్ చేస్తే కొన్ని యాప్స్ దాన్ని ఎడిటబుల్ టెక్స్ట్ గా కూడా మారుస్తున్నాయి. ఒక సెక్యూరిటీ కెమెరా ఎవరైనా అసాధారణంగా కనిపిస్తే అలర్ట్ కూడా పంపిస్తుంది. ఒక ఏఐ టూల్ మీరు ఒక వాక్యం రాసిస్తే దానికి సరిపోయే ఇమేజ్ ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇలాంటి కష్టమైన పనుల్లో ఎక్కువగా యూజ్ చేసేది డీప్ లెర్నింగ్. ఇప్పుడు మొత్తం విషయం ఒక ఉదాహరణతో గుర్తుపెట్టుకుందాం. ఒక యూనివర్సిటీని ఊహించుకోండి. ఆ యూనివర్సిటీ మొత్తం కలిపి ఏఐ అనుకుందాం. అందులో ఒక డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అలా ఒక డిపార్ట్మెంట్ మెషిన్ లెర్నింగ్. ఆ డిపార్ట్మెంట్లో ఒక స్పెషలైజేషన్ డీప్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ ఉందనుకుందాం. అందులో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగా ఒక స్పెషలైజేషన్ డీప్ లెర్నింగ్. అంటే డీప్ లెర్నింగ్ అనేది మెషిన్ లెర్నింగ్లో ఒక పార్ట్. మెషిన్ లెర్నింగ్ అనేది ఏఐలో ఒక పార్ట్. అందుకే ప్రతి డీప్ లెర్నింగ్ సిస్టమ్ మెషిన్ లెర్నింగ్ కూడా అవుతుంది. ప్రతి మెషిన్ లెర్నింగ్ ఏఐ కూడా అవుతుంది. కానీ ప్రతి ఏఐ మాత్రం డీప్ లెర్నింగ్ కాదు. 30 సెకండ్స్లో ఒకసారి రివిజన్ చూసుకుందాం. ఏఐ అంటే మెషిన్ని తెలివిగా తయారు చేయాలనుకునే పెద్ద లక్ష్యం. మెషిన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నేర్చుకునే పద్ధతి. డీప్ లెర్నింగ్ అంటే మనిషి మెదడు పనిచేసే విధానాన్ని పోలి ఉండే అడ్వాన్స్డ్ లెర్నింగ్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఛాలెంజ్. కమెంట్లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. చాట్ జీపీటీని తయారు చేయడానికి ఏఐ ఒక్కటే సరిపోతుందా, లేకపోతే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కూడా కావాలా? ఎందుకు అనుకుంటున్నారో కూడా ఒక లైన్ లో రాయండి. మీ ఆలోచనలు చదవడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రోజు ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఏఐ కూడా ఒకే రకం కాదు. ఈ క్యాలిక్యులేటర్ లో ఉన్న ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీలో ఉన్న ఇంటెలిజెన్స్, భవిష్యత్తులో సినిమాల్లో చూసే సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ ఇవన్నీ కూడా ఒకటేనా? నారో ఏఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఏఐ,
ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనం ప్రస్తుతం ఏ దశలో ఉన్నాం? భవిష్యత్తులో ఏఐ నిజంగా మనుషుల కంటే తెలివిగా మారుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఎపిసోడ్ 3 టైప్స్ ఆఫ్ ఏఐలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏఐ నేర్చుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఈ జీరో టు హీరో కోర్స్లో ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ ఎపిసోడ్ 3లో కలుద్దాం.